హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను లిఖిత. మొబైల్లో చాటింగ్ చేస్తున్నప్పుడు అవతలి వ్యక్తి నుండి లేదా ఓకే అని రిప్లై వస్తే మీకు చిరాకు వస్తుందా? మీరు ఎంతో ఉత్సాహంగా భావోద్వేగంగా ఏదైనా విషయాన్ని టైప్ చేసి చెబితే వారు కేవలం ఆ ఒక్క పదంతో ముగిస్తే మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఫీల్ అవుతున్నారా? అయితే దాని వెనకున్న మానసిక సత్యాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సైకాలజిస్ట్, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఈ చిన్న పదం వెనకాల ఎన్నో లోతైన మానసిక కారణాలు దాగున్నాయి. దీనికి సంబంధించి ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అనడానికి 4 ప్రధాన కారణాలు. గొడవలకు భయపడటం, ముఖ్యంగా పురుషులు వాదనలకు దూరంగా ఉండాలని కోరుకుంటారట. తాము ఏదైనా ఎక్కువగా మాట్లాడితే అది పెద్ద గొడవకు దారి తీస్తుందేమో అనే ఆందోళనతో సంభాషణను అక్కడితో ఆపేందుకు లేదా కంట్రోల్ చేయడానికి ఆత్మరక్షణగా అని వాడతారట. మానసిక అలసట, రోజంతా ఆఫీస్ ఒత్తిడి, పనుల వల్ల మనిషి మానసికంగా అలసిపోయినప్పుడు మెదడుకు మాటలు కూర్చే ఈ ఓపిక ఉండదు. అయితే దీన్నే బ్రెయిన్ ఫెడ్ అంటారు. అలాంటప్పుడు వారి చేతులు సులభంగా అని టైప్ చేస్తాయి. అలాగే అంతకుముందు మీతో చాలాసేపు మాట్లాడిన మీ భాగ్యస్వామి సడన్గా ప్రతిదానికి అంటున్నారంటే అది ఒక హెచ్చరిక కావచ్చు. వారు మీపై కోపంగా ఉన్నారు కానీ పైకి చెప్పట్లేదు. ఆ అసంతృప్తిని మీరే గ్రహించాలని వారి ఉద్దేశం. స్వభావరీత్యా తక్కువ మాట్లాడే వారికి అంటే ఉదాసీనత కాదు, అవును నేను వింటున్నాను, అంగీకరిస్తున్నాను అని చెప్పడానికి వారు ఆ పదాన్ని ఒక వర్చువల్ తల ఊపులా వాడతారు. అయితే దీని వెనుక ఉన్న సైన్స్ను ఎక్స్పర్ట్స్ వివరిస్తూ మన భావోద్వేగాలను నియంత్రించే అమిగాడ్లా అనే మెదడు భాగం స్త్రీ పురుషుల్లో వేరువేరుగా పనిచేస్తుందని చెబుతున్నారు. మహిళల్లో అది చాలా చురుగ్గా ఉంటుంది. అందుకే వారు మాట్లాడేటప్పుడు తక్షణ స్పందనను, ఎమోషనల్ కనెక్షన్ను కోరుకుంటారు. తాము చెప్పేది అవతలి వారు శ్రద్ధగా వినాలని ఆశిస్తారు. కానీ పురుషుల అమిగాడ్లా నెమ్మదిగా ప్రాసెస్ అవుతుంది. అందుకే వాళ్ళు భావోద్వేగాలను మాటల్లో పెట్టడానికి సమయం తీసుకుంటారు. త్వరగా ఒక పరిష్కారం చెప్పి అక్కడితో విషయాన్ని ముగించాలని చూస్తారు. మహిళలు ఎప్పుడు పరిష్కారం కోరుకోరు, తమ మనసులోని మాటను వింటే చాలు అనుకుంటారు అన్నది పురుషులు అర్థం చేసుకోవాలి. బంధంలో వల్ల దూరం పెరుగుతుంటే ఈ చిట్కాలు పాటించమని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. అలాగే కేవలం అవును కాదు అని చెప్పేలా కాకుండా భోజనం చేశారా బదులు ఈ రోజు నీకెలా గడిచింది అలాంటి ప్రశ్నలు అడగండి. మీ భాగస్వామి అలసిపోయినప్పుడు వెంటనే రిప్లై ఇవ్వాలని ఒత్తిడి చేయకండి. వారికి కొంచెం స్పేస్ ఇవ్వండి. కేవలం అని కాకుండా సరే ఆ తర్వాత ఏమైంది లేదా నేను కొంచెం పనిలో ఉన్నాను, ఇంటికి రాగానే మాట్లాడతాను అని కొంచెం వివరాత్మకంగా చెప్పండి. ఇది మీ పార్ట్నర్కి భరోసానిస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.